వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్సీపీఐలో చేరిన ఎంపీల మధ్య ఇప్పుడు విభేదాలు బహిర్గతమయ్యాయి. బీజేపీతో ఎన్సీపీఐ సాన్నిహిత్యాన్ని వ్యతిరేకిస్తూ ముగ్గురు ముస్లిం ఎంపీలు పార్టీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు చేసి ఎన్సీపీఐలో చేరిన 20 మంది ఎంపీల్లో ఇప్పుడు కొత్త చీలిక ఏర్పడింది. ముర్షిదాబాద్కు చెందిన అబూ తాహెర్ ఖాన్, ఖలీలూర్ రెహమాన్, అలాగే యూసఫ్ పఠాన్ బీజేపీతో ఎన్సీపీఐ పొత్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్డీఏ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి దగ్గరవడం వల్ల తమ సంప్రదాయ మైనారిటీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే ఆందోళన వీరిలో ఉందని సమాచారం. అందుకే పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం అబూ తాహెర్ ఖాన్, ఖలీలూర్ రెహమాన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కలిశారు. ముర్షిదాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అబూ తాహెర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము బీజేపీతో వెళ్లబోమని, ఎన్డీఏలో భాగం కాబోమని ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆయన అన్నారు. వెనుకబడిన ముస్లిం వర్గాల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ముఖ్యమంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్ర స్థాయిలో స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎన్సీపీఐ ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షమని అధికారికంగా ప్రకటించిందని, స్పీకర్కు కూడా అదే మేరకు లేఖ ఇచ్చారని గుర్తు చేశారు. ముర్షిదాబాద్లో 60 నుంచి 65% వరకు మైనారిటీ ఓటర్లు ఉన్నారని, వారికి ద్రోహం చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితిని కప్పిపుచ్చేందుకు ఈ ముగ్గురు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తృణమూల్ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ కూడా ఈ ముగ్గురు ఎంపీలపై విమర్శలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఓట్లతో గెలిచి ఇప్పుడు బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వీరు బీజేపీకి బి టీంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే ఎన్సీపీఐ పార్లమెంటరీ వర్గ నేత కాకోలి ఘోష్ దస్తీదార్ మాత్రం పార్టీ అంతర్గత విభేదాలను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీతో 2 గంటలకు పైగా సమావేశమయ్యామని, పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై ఆయన పలు సూచనలు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో అబూ తాహెర్ ఖాన్ కూడా పాల్గొన్నారని, ఇప్పుడు ఆయన ఎందుకు భిన్నంగా మాట్లాడుతున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీ సిద్ధాంతాలతో తమకు సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని అంటున్నారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ప్రతినిధి బృందంలో ఈ ముగ్గురు కూడా పాల్గొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల మంగళ్ మిలన్ సమావేశానికి మాత్రం వీరు ముగ్గురు కూడా గైరుహాజరయ్యారు. దీంతో ఎన్సీపీఐ ఎంపీల సంఖ్య 20 నుంచి 17కే పరిమితమైంది. ఇదిలా ఉంటే ఎన్సీపీఐలో చేరిన కొందరు తిరుగుబాటు ఎంపీలు తిరిగి మమతా బెనర్జీ వర్గంలోకి రావాలంటూ తనను సంప్రదిస్తున్నారని తృణమూల్ సీనియర్ నేత సౌగతా రాయ్ ఇటీవల ప్రకటించడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.